హలో మిత్రులారా! సో, అమ్మ వాళ్ళ ఇంట్లో గురుచరిత్ర పారాయణం చేసుకున్నది. సో, అప్పుడు తీసిన వీడియో నేనైతే ఇప్పుడు షేర్ చేస్తున్నానండి. ఇవాళ గురు పౌర్ణమి వేడుకల్ని పురస్కరించుకొని, మన గురువుల్ని, ఆ సద్గురువు అయిన బాబా వారిని తలుచుకుంటూ, ఆయన ఆశీస్సులు, మన గురువుల ఆశీస్సులు మనతో ఎప్పుడూ తోడుగా ఉండాలని, మీ అందరికీ గురు పౌర్ణమి శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఈ వీడియోనైతే నేను షేర్ చేస్తున్నానండి. బాబావారి హారతి ఇస్తున్నారు కదా, సో మీరు కూడా హారతి తీసుకోండి. నిడదవోలు గ్రామంలో మా అమ్మ సత్సంగంలో వన్ ఆఫ్ ద మెంబర్ అండి బాబావారి సత్సంగంలో. సో సత్సంగం సభ్యులందరూ కూడా ప్రతి లక్షవారం ఒక్కొక్కరి ఇంట్లో భజనలు ఇంకా సత్సంగం అది జరుపుతూ ఉంటారు. అలాగే ఒక రోజు మా ఇంట్లో గురుచరిత్ర పారాయణం పెట్టుకుని అందరికీ భోజనాలు అయితే పెట్టుకోవడం జరిగిందండి. సరదాగా మీరందరూ కూడా చూస్తారని నేనైతే వీడియో తీశాను. చివరి వరకు చూసేయండి. అండ్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు ఎంకరేజ్మెంట్ ఇవ్వండి, ఓకేనా. ఇంట్లో వాళ్ళకి ఇంకా సత్సంగం సభ్యులకి మేమైతే ఆ రోజు భోజనాలకి ఆర్డర్ ఇచ్చేసామండి. బయట క్యాటరింగ్ మాట్లాడేసుకున్నాము. సో మెను అయితే అదిరిపోయింది. భోజనాలు కూడా చాలా బాగున్నాయి. స్వీట్ బ్రెడ్ హల్వా, హాట్ అరటికాయ బజ్జీ, ఇంకా బిర్యానీ, పన్నీర్ కర్రీ, ఆలూ కుర్మా, క్యాబేజీ ఫ్రై, సాంబార్, మామిడికాయ పప్పు, వడియాలు, పెరుగు చాలా చాలా బాగున్నాయి. అన్ని ఐటమ్స్ కూడా చాలా టేస్ట్గా కుదిరిందండి. అంటే ఇలాంటి అకేషన్స్కి బాగా కుదిరినాయి అంటే ఖచ్చితంగా బాబావారి దయ మనకు ఉన్నది అని ఖచ్చితంగా అనుకుంటాం కదా. లిమిటెడ్గా అయినా చాలా టేస్టీగా ఉన్నాయండి. చాలా చాలా బాగున్నాయి. బీరకాయ పచ్చడి, రైతా, పెరుగు. ఇంకా మా ఇంట్లో ఇలా సత్సంగం అప్పుడు నేనైతే ఉండను కదా, ఇప్పుడు అమ్మ చేసుకుంటుంది. కానీ నేను చాలా రేర్గా ఉంటాను, ఎందుకంటే నేను రాజమండ్రిలో ఉంటాను, మాది నిడదవోలు. సో లక్కీగా ఒకసారి నేను ఉన్నానని ఇదంతా వీడియో తీశానండి. సరదాగా మీరు అందరూ చూసి ఎంజాయ్ చేయండి. యాక్చువల్లీ ఇలా గురుచరిత్ర పారాయణం అనేది 2 రోజులు జరుగుతుందండి. ఎందుకంటే పారాయణంలో 54 అధ్యాయాలు ఉంటాయి కదా. సో సగం అధ్యాయాలు ఫస్ట్ రోజు అండ్ మిగతా సగం అధ్యాయాలు రెండో రోజు చదువుతారు. నేను వీడియో తీసిందైతే రెండో రోజు అండి. సో అధ్యాయాలు